99% బాలింతలు చేసే ఈ ఒక్క తప్పు వలన పాల ఉత్పత్తి తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ తప్పు చాలామంది బాలింతలు సొంతంగా చేయకపోయినా అమ్మలు, అమ్మమ్మలు, అత్తలు, తల్లి ఈ తప్పు చేసేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేడం, ఫస్ట్లో మా బాబు పట్టుకోలేకపోయాడని డబ్బా పట్టించాము, ఇప్పుడు తల్లి రొమ్ము పట్టుకోవట్లేదు, నా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతా ఉంది అని చాలా మంది మదర్స్ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. తల్లి పాలు పడ్డానికి కొన్ని రోజులు పడిపోతుంది, అప్పటి వరకు బిడ్డ ఆకలితో ఏడ్చేస్తుంది, ఆకలికి అల్లాడిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. ఇలా భయపడి మీరు ఎప్పుడైతే బయట పాలిస్తారో, బిడ్డని తల్లి రొమ్ముకివ్వరో, అలాంటప్పుడు దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఈ ఒక్క తప్పును చేయకపోతే మీ బిడ్డకి తృప్తిగా పాలిచ్చే అవకాశం మీకు వస్తుంది. ఇది ఎందుకు ఇంత కామన్ మిస్టేక్ అని చెప్తున్నానంటే, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళలో కూడా ఈ తప్పు చేస్తూ తల్లిపాలను పొందలేని పరిస్థితిలో ఉండటం నేను డైలీ గమనిస్తూనే ఉన్నాను. తల్లిపాలు ఇవ్వలేని కొన్ని పరిస్థితుల గురించి ఇక్కడ మనము మాట్లాడుకోవట్లేదు. ప్రతి తల్లికి కూడా వీలైనంత వరకు బిడ్డకి కడుపు నిండా పాలిచ్చినన్ని పాలు వస్తాయి. అవి రాకుండా ఉన్నాయి అంటే ఫస్ట్ 3-4 రోజుల్లో మనం చేసే ఈ పెద్ద తప్పే కారణం. మరి ఆ తప్పేంటి అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది సిజేరియన్ అయినా నార్మల్ అయినా కూడా తల్లి చాలా శ్రమించిన తర్వాత మాత్రమే ప్రసవం అవుతుంది. మరి అంత సెన్సిటివ్ పీరియడ్లో తల్లి ఉన్నప్పుడు ఆ తల్లి పాలు బిడ్డకి ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో మనకు తెలిసినా కూడా బిడ్డ ఏడ్చిన వెంటనే ఆకలి కోసమే ఏడ్చేస్తుందని భయపడిపోయి తల్లి పాలు సరిపోవేమో అని తల్లిని ఇబ్బంది పెట్టేసి పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడిపోయి ఆ బిడ్డ ఆకలి తీర్చాలి అనే ప్రయత్నంలో తల్లిపాలు కాకుండా మరేవేవో ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే మీరు చేసే పెద్ద తప్పు. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవటానికి ఆకలి ఒకటే కారణం కాదు. 9 నెలలు తల్లి గర్భంలో ఎంతో వెచ్చగా ఉన్న ఆ బిడ్డ ఈ భూమి మీద పడిన వెంటనే హైపోథర్మియా లేదా చలి కారణంగా ఎక్కువగా డిస్కంఫర్ట్ వలన ఏడుస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం బేబీని వామ్గా పెట్టుకోవాలి. బేబీ ఏడ్చినప్పుడు ఇంకా తల్లికి పాలు పడలేదు కదా, ఒక 2-3 సార్లు బయట పాలిస్తే తప్పేంటి అనుకొని చాలామంది ఈ తప్పు చేసేస్తూ ఉంటారు. అసలు బేబీ ఆకలికి ఏడుస్తుందో లేదో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ బేబీని వామ్గా పెట్టి కంఫర్టబుల్గా పెట్టండి, తల్లికి దగ్గరగా పెట్టండి. బిడ్డకి బయట నుంచి ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచనని మీ మనసులో నుంచి తీసేయండి. తల్లిపాలనేవి బిడ్డ పుట్టిన కొన్ని రోజులకి వచ్చేవి కాదు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు చివరి నెలల్లో బిడ్డ పుట్టక ముందు టర్మ్ డెలివరీ అయితే కాన్పు కంటే ముందే కూడా తల్లిపాల ఉత్పత్తికి సంబంధించినవి కార్యక్రమాలు తల్లి శరీరంలో జరుగుతూ ఉంటాయి. బిడ్డ తల్లి రొమ్మును సక్ చేసినప్పుడు ఆ పాలవంతటకవే బయటికి వస్తాయి. కాబట్టి తల్లిపాలు పడ్డానికి కొన్ని రోజులు పడిపోతుంది. అప్పటి వరకు బిడ్డ ఆకలితో ఏడ్చేస్తుంది, ఆకలికి అల్లాడిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. ఇలా భయపడి మీరు ఎప్పుడైతే బయట పాలిస్తారో, బిడ్డని తల్లి రొమ్ముకివ్వరో, అలాంటప్పుడు అప్పటి వరకు ప్రిపేర్ అయిన ఆ సిస్టమ్స్ అన్నీ ఇంకా తల్లిపాలు అవసరం లేదేమో అనుకొని మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయే అవకాశం, మిల్క్ తర్వాత పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ తప్పును మాత్రం మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే తల్లి శరీరం అనేది బిడ్డకి పాలు ఇవ్వటానికే ప్రిపేర్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిడ్డని తల్లి రొమ్ముకు పట్టించాలి. అలా కాకుండా ఆకలికి ఏడుస్తుందని ఇబ్బంది పడిపోయి వేరేవేవైనా ఇచ్చేస్తే ఇలాంటి నష్టం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి 2 రోజుల్లో బిడ్డ కెపాసిటీ అంటే బిడ్డ పొట్ట కెపాసిటీ చిన్న గోళీ అంత ఉంటుంది. అంటే 5 నుంచి 7 మిల్లీలు మాత్రమే వాళ్ళ పొట్ట కెపాసిటీ ఉంటుంది. సో అంత కొంచెం పాలే బిడ్డ పొట్టకి సరిపోతాయి. కానీ మేము డబ్బాతో పట్టిస్తే బిడ్డ 20 మిల్లీలు 30 మిల్లీలు కూడా తాగేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. సక్కింగ్ అనేది ఒక రిఫ్లెక్స్. అది తల్లి పాలను బిడ్డ తీసుకోవడం కోసం, ఆహారం తీసుకోవడం కోసం అవసరమైన సర్వైవల్ రిఫ్లెక్స్ సక్కింగ్ రిఫ్లెక్స్ అనేది. సో మనం బేబీ నోట్లో ఏది పెట్టినా కూడా బేబీ సక్ చేస్తుంది. మీరు బాటిల్ పెట్టేసినప్పుడు ఇంకా దాంట్లో పాలు ఉన్నంతసేపు కూడా బేబీ సక్ చేస్తుంది. కాబట్టి బాటిల్తో పెట్టినప్పుడు బిడ్డ ఎక్కువ పాలు తాగుతుంది కాబట్టి తల్లి పాలు సరిపోవట్లేదనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. బిడ్డ పొట్ట కెపాసిటీ 5 నుంచి 7 మిల్లీలు మాత్రమే మొదటి 2 రోజుల్లో ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా 20 నుంచి 30 మిల్లీల వరకు పెరుగుతుంది. ఈ మొదటి 2 రోజులు ఇంత తక్కువ పాలు అవసరం కాబట్టి
మీరు ధైర్యంగా బిడ్డ ఆకలికి తల్లి 2 రొమ్ములు ఎంతసేపు వీలైతే అంతసేపు సక్ చేపించినప్పుడు తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది. బయటివి ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే చాలామంది ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఫార్ములా మిల్క్ లేదా ఆవు పాలు, బర్రె పాలు, తేనె, చక్కెర నీళ్ళు ఇలాంటివేవేవో ఇస్తూ ఉంటారు. ఇవి ఇచ్చే క్రమంలో చేసే అతిపెద్ద తప్పేంటంటే డబ్బాతో ఇస్తూ ఉంటారు. ఆ డబ్బాకున్న నిపుల్ తల్లికున్న నిపుల్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎన్ని కంపెనీలు ఎంత రేటు పెట్టుకున్నా ఇవి తల్లి నిపుల్కి సిమిలర్గా ఉన్నాయని చెప్పినా కూడా చాలా వరకు వాటి మెకానిజం అనేది తల్లికి ఆ బాటిల్కున్న నిపుల్కి తేడా ఉండటం వలన చాలా శాతం పిల్లలు ఒకసారి బాటిల్ నిపుల్కి అలవాటైతే తల్లి నిపుల్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. అలా బిడ్డ తాగకుండా ఉంటే స్టిములస్ తగ్గిపోవడం వలన తల్లి పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరీ పాలు లేవు అని మీరు భయపడుతున్నప్పుడు అలా డబ్బాతో కాకుండా స్పూన్తో కానీ, మెడిసిన్ డ్రాపర్తో కానీ, పాలాడతో కానీ బేబీకి మిల్క్ ఇవ్వండి. అంతేకాని డబ్బా అలవాటు చేసేస్తే మాత్రం పెద్ద సమస్య వస్తుంది. ఇంకొక పెద్ద సమస్య ఏంటో తెలుసా? తల్లి పాలు మొదటి రోజుల్లో వచ్చేదాన్ని లిక్విడ్ గోల్డ్ కంటే ఎక్కువని కొలెస్ట్రాల్ ముర్రుపాల గురించి చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో ఈ ముర్రుపాలలో బిడ్డ జీవితాంతం అవసరమైన ఉపయోగకరమైన ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే రోగనిరోధక శక్తితో పాటు ఆ బిడ్డ పొట్ట లైనింగ్, ఫస్ట్ లైనింగ్ అనేది ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్తో ముర్రుపాలతో జరుగుతుందో అలాంటప్పుడు ఆ బిడ్డ గట్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రతి జబ్బుకి కూడా గట్ హెల్త్ని మనము రిలేట్ చేసి మాట్లాడుకుంటున్నాం. బిడ్డ తెలివికైనా ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్యానికైనా ఆ గట్ హెల్త్ చాలా అవసరం. ఎప్పుడైతే బిడ్డ మొదటి పాలు తల్లి పాలు కాకుండా వేరేవి ఇస్తామో అలాంటప్పుడు ఆ బిడ్డ పొట్టని ఫస్ట్ నుంచే మనం డ్యామేజ్ చేసేసినట్టు అర్థం. కాబట్టి బిడ్డ పొట్టకి ఫస్ట్ ఎంత తక్కువ వచ్చినా తల్లి రొమ్మును పట్టించండి. పట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వచ్చే ఆ 2-3 చుక్కలు కొలెస్ట్రాల్ అయినా కూడా బిడ్డ నోటికి మీరు ఇవ్వాలి. మొట్టమొదట ఆ పొట్ట మీద ఫామ్ అయ్యే ఆ లేయర్ కానీ, ఆ పొట్టలో వెళ్ళే పదార్థం కానీ తల్లి పాలు అయి ఉండడం, కొలెస్ట్రాల్ లేదా ముర్రుపాలు అయి ఉండడం చాలా చాలా బిడ్డ గట్ హెల్త్కి కూడా అవసరం. ఇంకా ఫస్ట్ ఫ్యూ డేస్లో తెలియక కానీ తల్లికున్న డిస్కంఫర్ట్లో కానీ చేసేది ఏంటంటే పొజిషనింగ్ అండ్ అటాచ్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం. ఈ పొజిషనింగ్ అండ్ అటాచ్మెంట్ కోసం ఉన్న చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం చెప్తాను చూడండి. తల్లి బిడ్డకి పాలు పట్టించేయాలనే ఆత్రంతో బిడ్డ ఏడ్చిన వెంటనే ఆ ల్యాచింగ్ సరిగా ఉందా లేదా చూసుకోకుండా నిప్పుల్ని డైరెక్ట్గా బేబీ మౌత్లో పెట్టేయటం వలన ఏది దొరికితే దాన్ని పట్టేసుకొని బేబీ నిప్పుల వరకే వాళ్ళు ఇంప్రాపర్గా ల్యాచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బిడ్డ నిప్పుల్ని మాత్రం పట్టుకోవడం వలన తల్లికి నిప్పుల్కి క్రాక్స్ వచ్చేసి పుండ్లైపోయి ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ అయిపోయి పాలు ఇవ్వడం ఒక నరకంగా మారిపోతుంది ఆ తల్లికి. అంత పెయిన్ ఉండడం వలన పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఎంత చీకుతున్నా పాలు రాకపోతే బిడ్డ అలిసిపోయి నిద్రపోతాడు, బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాపర్ ల్యాచింగ్ ఆర్ అటాచ్మెంట్ అనేది చాలా అవసరం. ఈ ల్యాచింగ్ కోసం మీరు ఏం చేయాలంటే బిడ్డ పై పెదవుకి చిన్ దగ్గర స్టిములస్ ఇచ్చినప్పుడు నోరు ఇలా కొంచెం కాకుండా బిడ్డ నోరు పెద్దగా తెరుచుకుంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా నిప్పుల్ని మాత్రమే బేబీ నోట్లో పెట్టకుండా నిప్పుల్ కింద ఉన్న ఏరియోలా ఫస్ట్ బేబీ నోట్లో ఎంటర్ అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత నిప్పుల్ మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న పైన ఏరియోలా భాగం కూడా కొంచెం బేబీ నోట్లో వెళ్ళేలాగా చూడాలి. నిప్పుల్ ఒకటే సక్ చేస్తే మిల్క్ రావు. మిల్క్ సంబంధించినవన్నీ ఆ నిప్పుల్ వెనకలున్న బ్రౌన్ ఏరియోలాలో ఉంటాయి. సో దాన్నంతా కూడా బేబీ సక్ చేసినప్పుడు మాత్రమే బేబీకి ప్రాపర్గా మిల్క్ వస్తాయి. తల్లికి మిల్క్ ప్రొడక్షన్కి స్టిములస్ వెళ్తుంది, ప్రాపర్గా మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ సప్లై అన్నీ ఉంటాయి. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదా అని డౌట్స్ ఉన్నాయా? లేదా పాలు ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? పాలింత పథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఈ ఫస్ట్ 2-3 డేస్లో చాలా ఓపిక అవసరం. నిజానికి మదర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పెయిన్లో ఉంటుంది, డిస్కంఫర్ట్లో ఉంటుంది. కాబట్టి మనం ఏదో తల్లికి బిడ్డకి హెల్ప్ చేసేస్తున్నామనే అపోహలో బయటవి పట్టించేస్తూ ఉండటం వలన ఇంత పెద్ద డ్యామేజ్ జరిగి, మేడం ఫస్ట్లో మా బాబు పట్టుకోలేకపోయాడని డబ్బా పట్టించాము, ఇప్పుడు తల్లి రొమ్ము పట్టుకోవట్లేదు, నా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంది అని చాలామంది మదర్స్ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ బిడ్డ పుట్టిన తర్వాత మనకున్న ఆ టెన్షన్ పీరియడ్లోనే అర్థం చేసుకోకుండా
ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఇలా వస్తాయి, అప్పుడు నేను ధైర్యంగా ఉండాలి, బిడ్డ పొట్ట కెపాసిటీ తక్కువే ఉంటుంది, బిడ్డకి సరిపోతాయి అనే ఆలోచనలో తల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు మాత్రమే తల్లికి బిడ్డకు అందరూ సహాయపడగలం. సో కాస్త ఓర్పుగా ఉండండి. బిడ్డకి ఎన్ని రోజులు పాలివ్వాలనుకుంటే అన్ని రోజులు పాలివ్వటానికి మీకు అవకాశం లభిస్తుంది. తల్లికి పిల్లలకి అవసరమైన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.